సో మనం ఇప్పుడు నకాషీ పెయింటింగ్స్ అంటే ఏంటి, అసలు చెరియల్ పెయింటింగ్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవడానికి ఈ ఇంటికి వచ్చాము. సో ఈ ఇంటికి వచ్చాము. సో మీరు స్టార్టింగ్ నుంచే చూడొచ్చు, బొమ్మలతోటి చాలా మంచిగా డెకరేట్ చేసింది. అండ్ క్విక్గా వివరాల్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా అంటే మనము చాలా మందికి నకాషీ పెయింటింగ్స్ అంటే ఏంటి, చెరియల్ పెయింటింగ్స్ అంటే ఏంటి గూగుల్లో మనకు దొరికేస్తుంది బేసిక్. అది కాకుండా అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ లేకపోతే యాజ్ అ కామన్ మ్యాన్గా కూడా కొంచెం డీప్గా తెలుసుకోవాలి అంటే అసలు అంటే నాకు ఇచ్చే ఇంక్విజిటివ్నెస్ ఏంటంటే అసలు మీరు చెరియల్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, చెరియల్ ఈస్ యువర్ బేస్, మీ ఫోర్ ఫాదర్స్ ఎంతమంది. నాకు తెలిసి నేను రీసెంట్గా ఒకళ్ళ ఇద్దరిలో చూశాను, బట్ అట్లా తెలుసుకుంటున్న కొద్దీ ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీరే అనేసి తెలిసింది. ఒక 2-3 వీడియోస్ చూసాము, తర్వాత తెలిసిన వాళ్ళు చెప్పారు, మాకు తెలిసిన ఆర్టిస్ట్ కూడా చెప్పారు, రాకేష్ నాకు తెలుసు, సో ఎగ్జాక్ట్గా మీరు చెరియల్లో ఉన్నప్పుడు మీ వయసు ఎంత అసలు, ఆర్ మీ ఫోర్ ఫాదర్స్ ఎంతమంది, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అంటే ఎలా స్టార్ట్ అయ్యింది అనే దగ్గర నుంచి కొంచెం అసలు ఈ ఆటం ఎలా వచ్చిందంటే మాత్రం మేము చెప్పేది 30 డిగ్రీ కాంపిటేట్ చెప్తున్నాము. బట్ ఇది అంత ముందు నుంచి ఉందన్నమాట. ఇది మా గులో వంశపరంగా వస్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పడం పర్ఫెక్ట్గా ఏం లేదు, కొన్ని వందల సంవత్సరాలు. మేబీ అది ఇప్పుడు చూస్తే లేపాక్షిలో సెకండ్ డిజిట్ పెయింటింగ్ కూడా ఉన్నాయన్నమాట. సో అది ఎన్నో సెంచరీస్ నుంచి వస్తుంది, పర్ఫెక్ట్ ఆడినట్టు ఏం లేదు. అండ్ ఇది వచ్చేది సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేది. సో మనకు పర్ఫెక్ట్గా చెప్పడానికి ఏంటంటే ఈ కాకతీయ డైనస్టీ అండ్ విజయ డైనస్టీ ఆ టైంలో టెంపుల్స్ వాల్స్ పైన, టెంపుల్ సీలింగ్స్ పైన ఎక్కువ చేస్తారన్నమాట. సో మనకి తెలంగాణ రీజన్ వచ్చేసి ఈ ముస్లిమ్స్ ఇన్వేషన్ ఫైట్స్ వల్ల చాలా టెంపుల్స్ కూడా కొట్టారు అన్నమాట. సో మీరు చూసి కాకతీయ డైనస్టీ అక్కడ ఉన్న అన్ని కులవడం వల్ల మనకి ఇక్కడ అంతరించిపోయాయి. కానీ మన ఆంధ్రాలో విజయ డైనస్టీలో హంపి దగ్గర కొన్ని టెంపుల్స్, మెయిన్గా విరూపాక్ష టెంపుల్ ఉంటుంది, ఇప్పుడు అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వాల్స్ పైన, సీలింగ్ పైన ఇప్పుడు మా స్టైల్ అంటే మాకు ఆర్ట్ స్టైల్లో ఉంటాయి. ఆల్మోస్ట్ 90% మా క్యారెక్టరైజేషన్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, క్లాత్స్ కానీ 90% సిమిలారిటీస్ ఉంటాయి అనమాట, బ్లాక్ లైనింగ్ కానీ. సో అందుకని అక్కడి నుంచి మాకు ఫోర్ పాయింట్స్ వస్తుంది. సో ఎప్పుడైతే విజయనగరం డైనస్టీ డిప్యూట్ అయిన తర్వాత సమ్ ఆఫ్ మా యాన్సిస్టర్స్ కొంతమంది తెలంగాణ రీజన్లో ఇక్కడ ఓరల్ కథ చెప్పే ఉండేది అనమాట. కొన్ని అక్కడ అంటే అసలు ఒరిజినల్గా అక్కడి నుంచి తెలంగాణ అంటే అప్పుడు అంత పూర్వం వచ్చి మేము గుళ్ళల్లో ఎక్కువ గుళ్ళల్లో జమీందారులలో ఇంటీరియర్ వాళ్ళు తెలిసిపోతే ఎక్కువ యూజ్ చేసింది. సో ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ రీజన్లో కొన్ని ఓరల్ స్టోరీస్ ఉండేది అనమాట, అది చెప్పేవాళ్ళు. సో ఆ స్టోరీస్, ఆ ఓరల్ స్టోరీస్కు అంటే టెంపుల్స్ చేయడం పాటు ఇవి కూడా చేస్తారు అనమాట. ఈ పటాలని అంటారు తెలుగు మా భాషలో. పటం అంటే ఇప్పుడు లైక్ రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, దాంతోపాటు గౌడ కమిటీకి కంటమ మహేశ్వర పురాణం ఉంటుంది, పద్మశాలీస్కు వీవింగ్ కమిటీ వరకు భక్త మార్కండేయ పురాణం ఉంటుంది. అట్లా ఒక 7 కమిటీస్కి 7 స్టోరీస్ ఉంటాయి, 7 పటాలు ఉంటాయి. అండ్ యాదవాస్కి వచ్చేసి కాటవాడ కథలో బొమ్మలు ఉంటాయి అన్నమాట. సో 8 కమిటీకి 8 స్టోరీస్ ఉంటాయి. సో వీటిని మేము బొమ్మలు కూడా చేసి పటాలు బొమ్మలుగా చేసిస్తాం అన్నమాట. ఇవి కూడా కొన్ని వందల సంవత్సరాలు వస్తున్నాయి. ఇవి మనకు 15th century 16th century పెయింటింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి అప్పుడు అని చెప్తున్నాను. ఇప్పుడు అంతా ముందు ఎందుకు దొరకట్లేదు అంటే మెయిన్గా వీటి కల్చర్ ఏ విధంగా ఉంటుందంటే, మేము ఒక పెయింటింగ్ చేసిస్తే వాళ్ళ కథ చెప్తే ఒక 6 to 7 జనరేషన్ అవి బతుకుతారు అనమాట. సో వన్స్ అంటే కనీసం ఒక మినిమం ఇది ఏ సంవత్సరంలో మీరు చెప్పేది? నేను చెప్పి 16th century నుంచి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఒకసారి ఒక పటం మా నాన్నగారు చేస్తారు అనుకోండి, అది మినిమం వాళ్ళు 150 to 200 years యూజ్ చేసుకుంటాం. అంటే అది జాగ్రత్త చూసుకుంటాం. మీ నాన్నగారు టైంలో మీరు అలా చేసిచ్చినాయి, మా తాతగారు చేసా, మా నాన్న చేసా ఉండే అనమాట. సో వన్స్ వాళ్ళు యూజ్ చేసిన తర్వాత ఒకవేళ అది మనం డ్యామేజ్ అవ్వడం కానీ, చిరిగిపోవడం కానీ అయిపోతే, దాని సర్వీస్ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిలేటివ్స్ అందరూ పిలుచుకొని మంచిగా పెద్ద మనం వినాయక నిమజ్జనం ఏ విధంగా చేస్తామో అదేవిధంగా మంచి నిమజ్జనం లాగా సెలబ్రేట్ చేసుకుని తీసుకుని ఫ్లోటింగ్ వాటర్లో వదిలిపెడతారు అన్నమాట. అందుకని మనకు ఓల్డ్ పెయింటింగ్ దొరకలేదు అన్నమాట చెప్పాలి. అంటే ఇప్పుడు సాలార్జీ మ్యూజియంలో ఉన్నాయి అన్నారు కదా, ఇప్పుడు అది ఏ బ్లాక్ లో ఉందండి? సాలార్జీ మ్యూజియం కలెక్షన్స్ లాగా అక్కడ ఉన్నాయి. మీరు చూసారా? చూసారు. అండ్ వాళ్ళకి తెలుసా మీరు అంటే
ఆ వృత్తికి సంబంధించిన కుటుంబంలో వాళ్ళని తెలుసు తెలుసా వాళ్ళకి? ఒకసారి షో కూడా చేసుకున్నాం, వర్క్ షాప్ చేసుకున్నాం, అచ్చా. వాళ్ళే ఎవరు చేశారనేది మనకు తెలియదు. లేదు. ఆల్మోస్ట్ ఎప్పటితో చాలా తప్ప మాటలు దానిపైన సైన్ కూడా చేయలేదు. సేమ్ ఉండే ఉండేయండి. చూడాలి కదా మీకు. మేమే చేయలేదు సార్, ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఇప్పుడు నేను రాయకపోయాను. అవునవును. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టాలి అన్న ఐడియా ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ ఫాదర్ వచ్చేసేసి ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత అంటే నెక్స్ట్ తరంకి దీన్ని నేను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే కొత్త జనరేషన్కి దీన్ని నేర్పించాలి, ఒక ఇన్స్టిట్యూట్గా పెట్టాలని ఇలాంటి ఐడియా ఎట్లా వచ్చిందా మీకు? అనిపించింది ప్రాపర్గా సపోర్ట్ లేదు ఫైనాన్షియల్. ఏంటంటే మేము ఊళ్ళో ఉన్నప్పుడు అంతా లేదు డిమాండ్. సో మేము చదువుకున్న తర్వాత మెయిన్గా 2011లో నాది బీటెక్ బీటెక్ అయిపోయింది. మా బ్రదర్కి అప్పుడే 11 ఇక్కడ బీఏపీ స్టార్ట్ అయింది అనమాట. సో ఒక 2 years బీఏపీ చేసిన తర్వాత నేను మా బ్రదర్ ఇక్కడ ఉంటున్నాము, మా పేరెంట్స్ విలేజ్లో ఉంటున్నారు. సో వీకెండ్ మళ్ళీ అక్కడికి వెళ్ళడము అంటే సరిగ్గా సపోర్ట్ లేదు, ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఎందుకు అక్కడ ఇక్కడ ఉండడము, ఒకటే దగ్గర ఉంటే అయిపోతుంది మీకు మార్కెట్ అంతా హైదరాబాద్ అయిపోయింది అనమాట. అక్కడే మార్కెట్ లేదు, పటాలు తెచ్చుకుంటూ ఎవరు వస్తలేరు, అందరు మానేది. ఆ విధంగా సరిగ్గా విలేజ్ మార్కెట్ హైదరాబాద్ అప్పుడు డెవలప్ అయిపోయింది. ఇక్కడ ఉన్న కొన్ని కంపెనీస్ కానీ లేకుంటే కస్టమర్స్ కూడా ఏంటంటే వాళ్ళు 1 day before కాల్ చేసి రేపటి మాకు పెయింటింగ్ కావాలంటే 15 కూడా 1 day అంటే జస్ట్ ట్రావెలింగ్ అయిపోతుంది, టైం సరిపోతుంది. సమ్ టైమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోకపోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. అదే లోకల్లో ఉంటే 1 hourలో ఎక్కడైనా మాక్సిమం 1.5 hourలో బైక్ వెళ్ళి చేస్తాం. అది ఈజీ అయిపోయింది. వాళ్ళు ఇన్వెస్ట్ ఎవరైనా మా ఇంటికి వద్దామన్నా కూడా లోకల్ ఉంటే 1 hours వస్తారు. అదే మా విలేజ్లో ఉంటే ఖచ్చితంగా 1 day మొత్తం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడున్న టైంలో 1 day వాళ్ళు మా కోసం అంటే పబ్లిక్ అంతా బిజీగా ఉన్నారు కాబట్టి దానికోసం ఇప్పుడు హైదరాబాద్ రావాలి అనమాట. సో ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే మీరు ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చు, స్పేస్ అంతా విధంగా కావాలి. గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ చేస్తే మనం రెడీగా ఉన్నాం చేయడానికి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పినట్టు స్టోరీ చెప్తూ ఉంటే దాని ప్రకారంగా ఊహించుకుని ఇలిస్ట్రేషన్స్ చేశారు. కానీ ఇప్పుడు స్టోరీ చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏవైతే అప్పుడు చెప్పిన సీన్స్ ఉన్నాయో అవే రిపీట్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన స్టోరీస్ ఇప్పుడు చేసే వాటికి నాకు సంబంధం లేదు. ఆ స్టోరీస్ వాళ్ళకి ఎలా తీసుకోలేదు, ఎందుకంటే మా పర్టికులర్ కమ్యూనిటీ డిపెండ్ ఉంటుంది మా స్టోరీస్. ఆ తర్వాత ఇప్పుడు ఎలా చేంజ్ అయిన తర్వాత నాకు మెయిన్ 2000 తర్వాత ఇప్పుడున్న కస్టమర్స్ ఆర్డర్స్ వాళ్ళు ఏం థీమ్ చెప్తారు అన్నమాట. మాకు విలేజ్ థీమ్ కావాలి, విలేజ్ బ్యాక్డ్రాప్, లేదా ఫార్మర్స్ లైఫ్ కావాలి, లేదా సంక్రాంతి ఫెస్టివల్ కానీ, బతుకమ్మ ఫెస్టివల్ కానీ, ఫెస్టివల్స్ కానీ, లేదా రామాయణ కానీ, కృష్ణుడు కానీ, వాళ్ళు జస్ట్ టైటిల్ ఇస్తే దాని దగ్గర నేను మేము విజువల్ ఊహించుకుని సంక్రాంతి ఫెస్టివల్ అనమాట. ఫస్ట్ సంక్రాంతి పాయింట్ కావాలంటే ఇట్లా ముగ్గులు వేసుకోవడము, భోగి మంటలు, గొబ్బెమ్మలు వేయడము, పొంగల్ వండుకోవడము, ఇది హరిదాసు ఫ్లైట్ స్కెచ్ చేసుకుంటాం. చెరియల్కి టిపికల్ ఆర్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీ ఫాదర్ ది ఒక స్టైల్ వస్తుంది, ఎంత మీరు చేసిన హ్యాండ్ వాళ్ళదే ఉంటుంది. అట్లా మీ ఓన్ గా మీరు మీ ఫాదర్ ఓన్ గా, మీ ఫాదర్ తర్వాత మీ మదర్ ఓన్ గా మీ మదర్ చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళే చేస్తాం. ఇప్పుడు పెద్ద పెద్ద కంబైన్ ఉంటుంది, చిన్న పీస్ నుండి ఎవరు వాళ్ళు చేస్తూ ఉంటాం. కానీ ఒకేలా ఉంటుంది, మేము గుర్తుపడతాం, బయట గుర్తుపడతాం. లైన్ అనేది బాగా తెలిసిపోతుంది. మీకు కలర్స్ కాంబినేషన్స్ అవన్నీ ఒకేలా ఉంటుంది. జస్ట్ బ్లాక్ హ్యాండ్ రైటింగ్ లా బ్లాక్ లైన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ బేస్ వరకు మేము యూజ్ చేసే కలర్స్ కానీ డిజైనింగ్ కానీ అన్ని సేమ్ ఒకటే టిపికల్ చీర స్టైల్ అప్పుడు ఎలివేట్ అవుతుంది. చూస్తున్నాను ఇందాక నుంచి చాలా సిన్సియర్గా సీరియస్గా మీరు కూడా చేస్తున్నారు. సో అసలు మీరు మ్యారేజ్ అయ్యే ముందర మీకు ఈ పెయింటింగ్స్ గురించి ఐడియా ఉందండి? మా తాతయ్య చేస్తుండే, మా అమ్మ వాళ్ళ ఫాదర్ అసలు చిన్నప్పుడు చేస్తుండే చూస్తుండే. అంటే అసలు ఆర్ట్ అంటే ఇవన్నీ కూడా అప్పుడు ఆయన చేసి చూసే తెలిసింది. అంటే ఇమీడియట్గా మ్యారేజ్ అయిన వెంటనే మీరు స్టార్ట్ చేశారని?
ఇంట్రెస్ట్ కలిగిందా మీకు నేను చెయ్యాలి ఇది కూడా నేను చెయ్యాలి అంటే చూసుంటారు కదా మీ పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళు పెద్ద తర్వాత చేశారంటే మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఇంట్లో ఒకరు చేసుకుంటే అంటే ఇప్పుడు మీరు ఇంట్లో ఏదైనా ఊహించుకొని గీయాలి అంటే గీయగలుగుతారా? ఏ పని మా ఇంట్లో అంటే ఇప్పుడు నేను వచ్చి సపోజ్ నేను ఒక థీమ్ ఇస్తానంటే నాకు ఒక ఇద్దరు అమ్మాయిలు కూర్చోవాలి లేకపోతే పెళ్లి కూతురు చేస్తున్న ఒక సీన్ కావాలి అని నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు దాన్ని అంతా ఊహించుకొని గీసి ఈ స్టైల్లో చేయగలుగుతారు. ఇప్పుడు మీ కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్ యూజ్ చేసేది. సో ఇందులో మీరు కూడా కాంబినేషన్స్ ఎట్లా చేయాలి ఎట్లా చేస్తారా లేకపోతే మీకు ఆల్మోస్ట్ రెడీ చేసి కలర్స్ ఇస్తారా? ఇంకా కలర్స్ మీరు కూడా ఎట్లా కలుపుకోవాలి ఏంటి న్యాచురల్ కలర్స్ చేయడం తెలుసు. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ అన్నీ నూరుతాం అదే కలుపుకొని రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడు అంటే ఈ మీకు ఒక అవార్డు వచ్చింది కదా, దాని గురించి చెప్పండి. అంటే అది వచ్చే ముందు ఎలాగా అంటే వచ్చినప్పుడు ఎట్లాగా ఫీల్ అయ్యారు లేకపోతే దేనికోసం వచ్చింది ఎలా వచ్చింది దాని గురించి వివరాలు. ఎక్కడ పెట్టారు? గోల్కొండ దగ్గర పెట్టారు. మీరు వేసిన పెయింటింగ్స్ అదేమైనా ఎగ్జిబిషనా లేకపోతే గోల్కొండలోనే పెట్టారు? ఏ పెయింటింగ్ ప్లేట్ మీద చేసిందండి. థీమ్ ఏంటది? అదేంటి రామాయణం. సో మీకు కూడా అంటే ఆల్మోస్ట్ మా జనరేషన్కి కొంచెం కొంచెం హిస్టరీ తెలుసు, మీకంటే ఇక పూర్తిగా తెలుస్తుంది. సో అవగాహన ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ దాని మీద డీప్గా చేయగలుగుతారు. ఇప్పుడు అంటే మేమేమి ఆలోచిస్తున్నాం అంటే ఇవాళ రేపు ఉమెన్ ఆర్టిస్ట్ అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం. సో ఓకే ఉమెన్ ఆర్టిస్ట్ మేము అంటే అన్ని చోట్ల ఉమెన్ పనిచేస్తున్నారు, ఇది కూడా ఆర్ట్లో కూడా మనం ముందుకు వెళ్తున్నాము. అలా మీకు ఎప్పుడైనా నేను ఒక ఉమెన్ ఆర్టిస్ట్ని నేను అంటే ఇంత గొప్ప కళకి నేను ఒక అంటే మీరు ఆల్మోస్ట్ వారసులు అన్నట్టే కదా. సో నేర్చుకొని చేయగలుగుతున్నాను. సో మీ అత్తగారు చేసినప్పుడు మీరు చూసారు? చూడలేదు. సో అంటే మీరు మీ ఇంట్లో హ్యాపీగా బుక్లు మీ పనులు అయ్యాక కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటారు. సో ఎవరైనా మీకోసమే అంటే మీ పెయింటింగ్సే కావాలని చెప్పిన ఎవరైనా అడిగారు? అడుగుతుంటాను చేస్తాను. మీ కోడలు కూడా చేస్తారు ఉన్నారా? చిన్నపిల్లలు సో వాళ్ళు బాగా ఉన్నారు. సో వాళ్ళని చూసుకున్న తర్వాత టైం చేస్తాం. కానీ ఏం చేశారంటే మీ కోడలు ఏం చదివి డిగ్రీ కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను అనమాట. అంటే మెయిన్లీ బయట వాళ్ళు తెలుసు, కలవని తెలుసు, వర్క్ ఉండి తెలుసు కానీ అక్కడ ఎవరు చేసేవాళ్ళు ఎవరు కూడా ఐడియా లేదు అనమాట. దానికి అవగాహన ఉంది అంటే మీరు చెరియల్ పెయింటింగ్ సంబంధించిన వాళ్ళు ఐడియా ఉంది. అంటే మా కమ్యూనిటీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట. కమ్యూనిటీ అంతా తెలుసు వర్క్ చేస్తాను. సో అక్కడ నుంచి తనకి ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుంటానికి లేకపోతే మీరు అప్రోచ్ చేయాలని ఇంటి రోజులు ఆటోమేటిక్గా డైలీ వర్క్ చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే వర్క్ స్టార్ట్ అవుతుంది. సో వంటకి పోతే వంట ఆటోమేటిక్గా కలర్ చేయడం ఇంట్రెస్ట్ టైం ఫ్రీ టైంలో ఆటోమేటిక్గా వచ్చి కూర్చొని చేస్తుంది. ఇప్పుడే నాకు తాత బ్రష్ తల రంగి అని ఒక డబ్బాల రంగు పోసుకొని బ్రష్ ఇస్తే చేస్తానే ఇక అది మా వంశం ప్రకారం మనం చెప్పే పని మా పాప మా బిడ్డ కూడా చేస్తుంది. రోజు వస్తుంది ఇక్కడికి వచ్చి చేస్తుంది కానీ వాళ్ళ పడుతుంది. రోజు వచ్చేస్తుంది పని కానీ నేర్చుకుంటే నెక్స్ట్ అసలు దీన్ని విజన్ ఏమైనా ఉందా అంటే ఫ్యూచర్లో ఇలా ఉండాలి అని ఒకటి ఏమైనా ఆలోచన ఏమైనా వస్తుందా ఎప్పుడైనా
మీ కన్సెప్ట్ అంటే అబ్బాయి ఇంత బాగా వచ్చిందంటే అప్పటికంటే ఇప్పుడు బాగా మీకు అవగాహన పెరుగుంటుంది కదా దీనిపైన. సో నేను ఇది చెయ్యాలి, నేను ఇది వీళ్ళకి చెప్పాలి, లేకపోతే దీని నుంచి ఇంకొంచెం లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఎప్పుడైనా అనిపిస్తుంది మీకు? వస్తుంది చేయాలి, ఏదైనా మనకు చేయాలి అంటే పట్టుదలతో చేయాలి. ఏదా అంటే కొత్త వాళ్ళు ఎవరికైనా నేర్పిస్తే బాగుంటుందన్నా, లేకపోతే కొత్త వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఊళ్ళో మా ఇచ్చిన చాలా మందికి ఇద్దరు చెప్తాను. ఇప్పుడు ఈ స్కెచెస్ అన్నీ కూడా రాజేష్ గారు ఇప్పుడు అంటే డైరెక్ట్ వేసేస్తారా? ఫ్రీ హ్యాండ్ డైరెక్ట్ ఫ్రీ హ్యాండ్ డైరెక్ట్ వేసేస్తారు. సో జస్ట్ మనం ఊహించుకోవాలి, గీస్తున్నప్పుడు మాకు ఏది గీయాలనిపిస్తే గీయడం అంతే. ఇక వేరే దానికి ఏమైనా రిప్లికా చేయాలనుకున్నప్పుడు అంటే అది ఎవరైనా కస్టమర్ కావాలంటే చేస్తాం అనమాట వాళ్ళ కోసం. అప్పుడు అది కూడా ఫ్రీ హ్యాండ్. ఇక మనకి ఏదైనా ఫ్రీ హ్యాండ్ వేస్తుంది, డ్రెస్సింగ్ ఏముండదు రేసింగ్ అనేది ఏముండదు. ఫస్ట్ అదే నేర్పిస్తారు. మామూలు వర్క్ చేస్తున్నప్పుడు బేసిక్ కర్లింగ్ వచ్చిన తర్వాత పెన్సిల్ డ్రాయింగ్ నేర్పిస్తారు అన్నమాట జనరల్లీ. ఇప్పుడు ఎందుకని ఎక్కువ మంది నేర్చుకోవట్లేదు అంటే మీరు చెప్పారు కదా మధు గారి అప్రోచ్ అని. సో వాళ్ళ అన్నయ్య పేరు చంద్ర గారు అనమాట. దగ్గర కూడా అతను 6 years మా ఫాదర్ నేర్చుకున్నమాట. 6 years నేర్చుకున్న తర్వాత తను పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అయిన తర్వాత తను ఓన్గా చేయడం స్టార్ట్ చేశాడు. కానీ మధ్యలో తన హెల్త్ ఇష్యూ వల్ల తను చనిపోయాడు అనమాట. అట్లా సో చెప్తాను యావరేజ్గా 5 to 6 years కూర్చుంటేనే ఈ వర్క్. ఒకటిది ట్రెడిషనల్ ఫామ్ కదా. సో దీనికి స్టోరీస్ అనేది దీనికి స్టోరీస్ రావాలి. ఇక్కడ ఓన్గా ఒక స్టోరీ ఫామ్, ప్రతి పెయింటింగ్ ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మోడర్న్ పెయింటింగ్లో వచ్చేసి మీరు అన్నట్టుగా కొద్దిగా కలర్ ఫామ్ గీసి వాళ్ళు ఏం చెప్తారో నడిచిపోతుంది. దీన్ని మాత్రం కొద్దిగా కల్చర్ ఆల్రెడీ దీనికి ఒక ఎస్టాబ్లిష్ అయింది. ఆ కల్చర్ మనం కాపాడాలి కాబట్టి అంత టైం పడుతుంది అనమాట. అంటే ఫార్మ్స్ ఎట్ ద సేమ్ టైం మనం ఆ మోటివ్స్ ఉంటాయి, పర్టికులర్గా కొన్ని కాస్ట్యూమ్స్ ఉంటాయి, కొన్ని మోటివ్స్ ఉంటాయి. అది అదే విధంగా ఉండాలి. అప్పుడే చీరల పెయింటింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ అంటే ఫ్రీ హ్యాండే చేస్తారు. కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ చేస్తుంది, ఏది ఉండదు. ప్రతి బొమ్మ ప్రతి పెయింటింగ్ 100 to 100%. అందుకే ఒక దాంట్లో ఇంకోటి ఉండదు. రిప్లికా చేసినప్పుడు కొంచెం వేరియేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ సైజ్ డిఫరెన్స్ వస్తుంది ఆటోమేటిక్గా. అట్లా అదే ఆ కాంబినేషన్స్ అవి కూడా సేమ్ అట్లానే వస్తాయి అండ్ ప్రపోర్షన్స్ కూడా అట్లానే ఉన్నాయి. అది ప్రాక్టీస్ అనమాట. మీకు ఎంత టైం పట్టిందండి ప్రాక్టీస్ చేయడానికి ఫ్రీ హ్యాండ్? అంటే మీరు ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ లేదండి కదా. మీకు ఎన్ని రోజులు పట్టింది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వేయడానికి? పట్టింది ఒక సంవత్సరం. అంటే అసలు డ్రాయింగ్ టచ్ లేదు అని అన్నారు కదా. సో సో ఇప్పుడు అంటే మీ ఇంట్లో మంచి స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఇదే కాబట్టి మీ కోడలు మీ కూతురు ఆర్ మీ కో సిస్టర్ ఉంటారు కదా మన, అదే వీళ్ళ పెద్దనాన్న గారి పిల్లలు కూడా చేస్తారు. సో ఈ మీరందరూ ఆడవాళ్ళందరూ కూడా కలిసి ఎప్పుడైనా కూర్చొని కంప్లీట్గా మీరే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు? పోయిన ప్రోగ్రామ్ ఇస్తే వాళ్ళు మేము కూడా కలిసి అందరం కలిసి కలిసిపోయి చేసేస్తాం. బాగుంటుంది కదండి సరదాగా మీ కోడళ్ళతో కూర్చొని అందరం అదే వర్క్ చేస్తాం. ఎప్పుడు మనం సరదాగా కోడళ్ళతో కూతురుతోటి వంటల దగ్గర చూస్తాము, బట్ ఒక ఆర్ట్ దగ్గర చూడటం అనేది చాలా సరదాగా ఉంటుంది. ఇంకేమైనా చెప్పాలి? సో మీరు మొత్తానికి చాలా హ్యాపీ ఈ వృత్తిని మీరు ఎంచుకున్నాను. అండ్ అంటే 1 yearలో నేను నేర్చుకున్నారు అంటే ఇట్స్ రియలీ బెస్ట్ బ్లెస్సింగ్. అంటే ఫ్రీ హ్యాండ్ నేర్చుకోవడం అంత ఈజీ కూడా కాదు. థ్యాంక్ యూ మనోజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సరే మాకు ప్రౌడ్గా ఏంటంటే ఉమెన్ ఆర్టిస్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని మనకి. ఎందుకంటే డెఫినెట్గా దీని గురించి కొంచెం ఐడియా ఉంది, నకాషి పెయింటింగ్ అంటే ఏంటి, చర్యలు అంటే ఏంటి అని. బట్ ఇందులో కూడా ఇంతమంది ఉమెన్ ఆర్టిస్ట్ ఉన్నారు అని అంటే బికాస్ సో హ్యాపీ. అసలు మేజర్గా అసలు ఈ ఉమెన్ ఆర్టిస్టుల గురించి తెలుసుకోవడానికి కూడా కొంచెం ఉత్సాహం వచ్చింది అనమాట. అదే తెలుసుకుందాము, చూడాలి, కలవాలి వీళ్ళని. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. మీకు ఇంకా దీని నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు వైకుంఠం గారు చిన్న అబ్బాయి కదా మీరు, మీ పేరు వినయ్. మీరు బిఎఫ్ఏ చేశానన్నారు. ఏ ఇయర్లో చేశారు, ఎక్కడ చేశారు? 2013 to 2017 పెయింటింగ్ డిపార్ట్మెంట్. సో అంటే ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు చర్యల్లో ఉండేవారు, ఇక్కడే ఉండేవారు? లేదు చర్యలు. 2013లో హైదరాబాద్ 2013 డిసెంబర్ వరకు మేము చర్యలు. ఓకే.
సో మీరు చిన్నప్పటి నుంచి చూస్తుండొచ్చు కదా ఇవన్నీ ఎస్ ఎస్ ఫ్రమ్ స్కూలింగ్ నుంచి లైక్ స్కూల్ నుంచి రిటర్న్ అవ్వగానే ఇంటికి వచ్చాక మా నాన్న మా అమ్మ ఇలా వేస్తుంటే లైక్ నేను మా బ్రదర్ కూడా చేస్తుండే బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ అయినా ఇలా బార్డర్ కలర్స్ విచ్ ఇస్ ఈజీ టు ఫిల్ అవి మేము మెల్లిగా స్టార్ట్ చేస్తూ మచ్ అసలు బిఎఫ్ఏ చేయాలని ఎలా అనిపించింది ఎందుకంటే వీళ్ళందరూ ఒక వంశపారపరంగా వెళ్తూ ఉన్నారు అసలు బిఎఫ్ఏ గురించి ఎట్లా తెలిసింది ఏం చేయాలనుకున్నారు బిఎఫ్ఏ చేసి బేసిక్గా నాకు అసలు ఇలా కోర్స్ ఆర్ట్ పని ఉంటుందని తెలీదు లైక్ మా ఇంటికి ఇలా మీలా రీచర్ స్కాలర్స్ ఇలా ఆర్ట్ బయర్స్ ఎవరైతే వస్తుంటారో అండ్ మోడర్న్ ఆర్టిస్టులు ఆ కాలంలో మా ఇంటికి వచ్చేవాళ్ళు తెలుసుకున్నాం కాపు రాజు అనే ఒక అతను మా నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా లైక్ ఈజ్ వెల్ నోన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలంగాణ కాపు రాజు అని డ్యూరింగ్ 1980s 70s అతను చాలా పాపులర్ అతను మా చర్యల్ నకాశీ పెయింటింగ్ నుంచి చాలా ఇన్స్పిరేషన్ అయ్యి అతను మోడర్న్ని చాలా పెయింటింగ్స్లో కనబడుతుంది సో ఏంటంటే అలా వాళ్ళు వచ్చి తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ హైదరాబాద్కి వస్తున్నప్పుడు చాలామంది ఇలా కాంటెంపరీ మోడర్న్ ఆర్టిస్ట్తో కలవడం వల్ల వాళ్ళు ఏంటంటే సజెస్ట్ చేస్తారు ఇంత మంచి ఆర్ట్ ఉంది కదా సో దీన్ని మీరు ఇలా మీ అబ్బాయిని ఇలా ఫైన్ ఆర్ట్స్ పంపిస్తే ఈ క్యాన్ లెర్న్ సమ్ న్యూ టెక్నిక్స్ న్యూ ఐడియాస్ ఉంది సో దీంతో పాటే మీరు ఇంకా స్కోప్ ఎక్కువగా ఉంటుందని నాకు తెలియదు అసలు బేసిక్గా సో నా ప్లస్ 2 తర్వాత నేను ఎంట్రన్స్ రాశాను దెన్ ఐ టేక్ ఆఫ్ సీట్ అండ్ ఫినిష్ మై బ్యాచలర్స్ సో ఏంటంటే నేను మా ఆర్ట్ని ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై రూల్స్ నా పెయింటింగ్ రూల్స్ లూజ్ అవ్వకూడదు బట్ ఐ హ్యావ్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ ఇన్ దిస్ చెరియల్ పెయింటింగ్ సో ఎగ్జాక్ట్లీ సో ఐఎమ్ డూయింగ్ సమ్ ఎక్స్పెరిమెంట్ విత్ మై ఆర్ట్ ఇన్ యాక్రిలిక్ కలర్స్ సో మీరు షోస్ ఏమైనా చేశారా షోస్ లైక్ పంపించాను నా పెయింటింగ్స్ చెన్నైలో అండ్ ఢిల్లీలో కూడా చేశారు ఇప్పుడేం చేస్తున్నారు ప్రజెంట్ మా పెయింటింగ్స్తో పాటు ఇప్పటికీ నేను పర్సనల్గా వర్క్స్ చేస్తున్నాను ఓకే కమింగ్ ఐమ్ ప్లానింగ్ టు డూ సమ్ వన్ షో ఇన్ హైదరాబాద్ అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ you must have gained more knowledge correct in a different way that serial art is definitely ఒక గోల్డ్ లాంటిది దాన్ని అలాగే ట్రెడిషనల్ యాంటిక్ గోల్డ్ ఎలా మనము చేసుకుంటామో అట్లానే serial art కూడా సో నౌ యూ వాంట్ టు డూ సంథింగ్ which has this impression Yes, yes. your impression right? ఎగ్జాక్ట్లీ సో ఎగ్జాక్ట్లీ మీరు ఇందులో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు you wanted to have your own identity ఎగ్జాక్ట్లీ సో ఇంకా ఏంటంటే డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు పుట్ ఎనీ ఇన్స్టిట్యూట్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ ఎనీథింగ్ అలా ఏమైనా అనుకుంటున్నారా ప్రజెంట్ అలా ఇన్స్టిట్యూట్లో నేను బట్ ఏంటంటే బేసిక్గా ఇది ఆర్ట్ ఇంకా జనాల్లో ఇంకా అవేర్నెస్ లేదు చెరియల్ పెయింటింగ్ నకాశీ పెయింటింగ్ మన తెలంగాణ ట్రెడిషనల్ ఆర్టిస్టులు ఎవరికి ఇప్పటికీ ఒక ఓన్లీ 30% పీపుల్కే తెలుసు మోర్ 70% పీపుల్ తెలియదు సో ఐ వాంట్ టు లైక్ ఎప్పుడైతే దీని ఒక గ్యాలరీస్కి లైక్ అలా లార్జ్ మాస్ పీపుల్ తీసుకెళ్తామో దెన్ పీపుల్ విల్ గెట్ టు నో అబౌట్ దిస్ ఆర్ట్ దెన్ గెట్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఆర్ట్ అని సో అలా చేద్దాం ఇప్పుడు మామూలుగా అంటే పూర్వం రోజుల్లో మనకి వీధి నాటకాలు తెలుసు ఆర్ ఇలా స్టోరీ టెల్లింగ్ అనేది దాని ఇంపార్టెన్స్ బాగా తెలుసు ద సేమ్ థింగ్ వీ లెర్న్ ఇన్ బిఎఫ్ఏ చేసినప్పుడు కూడా మనం చదువుకున్నాం పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏంటి మనం ఇది చేస్తున్నా కానీ చిన్నగా వీడియోగ్రఫీ గురించి ఫోటోగ్రఫీ గురించి కూడా విల్ టచ్ కదా ఆ యాంగిల్ కూడా సో వై డోంట్ యూ బ్రింగ్ ద సేమ్ కల్చర్ బ్యాక్ అంటే మనకి ఆల్మోస్ట్ ఈ వీధి నాటకాలు కానీ స్టోరీ టెల్లింగ్ కానీ ఇవన్నీ మళ్ళీ వస్తున్నాయి కదా సో వై డోంట్ యూ థియేటర్ ఆర్ట్స్లో కానీ విత్ కంబైనింగ్ విత్ యువర్ ఆర్ట్ so that you can bring this art more into people అలాంటి ఐడియాలు ఏమైనా అంటే బేసిక్గా ఏంటంటే దట్ ఈస్ యాక్టింగ్ చేసే వాళ్ళది ఉంటుంది బేసిక్గా ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా స్టోరీ టెల్లర్స్ అంటే మీ ఆర్ట్ గురించి మీరు చిన్నప్పటి నుంచి చూసారు దాన్ని మీరు ఇంకొక ఫామ్ ఇచ్చారు ఇంకొక యాంగిల్ ఇచ్చారు సో యూ ఆర్ ద వన్ హూ ఆర్ ద బెస్ట్ టు ఎక్స్ప్రెస్ కదా అంటే దానికి మనకి నాటకంతో పని లేదు యాక్టింగ్తో పని లేదు బట్ బికాజ్ యూఆర్ ఎక్స్ప్రెసింగ్ ఆన్ ద క్యాన్వస్ అంటే ఇదంటే దానికి ఒక ఫామ్ ఉంది మనం అది అలాగే తీసుకెళ్ళాం బట్ ద సేమ్ ఫామ్ని మీరు కొంచెం చేంజ్ చేసి యూ వాంట్ గివ్ యువర్ ఓన్ పర్స్పెక్టివ్ దాన్ని మీకంటే ఎవరు
ఎక్స్ప్రెస్ చేయలేరు మంచిగా. సో వై డోంట్ యూ జస్ట్ బ్రింగ్ బ్యాక్ దట్ కల్చర్, దట్ స్టోరీ టెల్లింగ్ లాగా యూ డూ ఏ షో అండ్ you yourself telling a story about your painting. Yeah, I have those ideas now, like whatever whichever painting I'm doing, so I can express like that whatever paintings I do basically in my own identity style of thought. So in those paintings, there won't be like these narration style of thought. There will be typical 3-4 characters, but there will be a lot of importance each and every character. There will be each character will have some history about in that canvas or whatever I express. So I can share some story about that character. So you want to say anything about this Cheryal art, because మనము మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము అంటే Cheryal art గురించి మాట్లాడుతున్నాం కాబట్టి you want to say anything Cheryal art గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, or anything that you want to share? Actually, Cheryal art basically it is like all over India lo mana southern part lo entante it is the only painting to educate and to entertain the people. If you compare to any other folk or any traditional paintings, ఇవేంటంటే లైక్ మన ఇతిహాసాలు రామాయణం మహాభారతం మన హిస్టరీ చెప్తాయి. బట్ ఇదేంటంటే రాదర్ దెన్ దట్ ఆ హిస్టరీ చెప్తూ లైక్ దేర్ ఆర్ సమ్ కమ్యూనిటీ బేస్డ్ ఆక్యుపేషన్స్, వాళ్ళ యొక్క కుల వృత్తుల గురించి ఒక ఇంపార్టెన్స్ కూడా ఈ పెయింటింగ్స్ రూపంలో మేము చూపించాం. సో ఏంటంటే వాళ్ళకి ఇది ఒక ఎడ్యుకేషన్ లాగా బేసిక్గా, అండ్ ఇది ఒక వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ కూడా లైక్ ఫ్రమ్ ద స్టోరీ టెల్లింగ్స్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఫ్రమ్ దిస్ ఆర్ట్. సో ప్రతి క్యారెక్టర్కి ప్రతి ఒక్క వాట్ ఎవర్ ఎలిమెంట్ దేర్ ఇస్ ఇన్ అవర్ ఆర్ట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ సమ్ స్టోరీ. సో పెయింటింగ్ డెపిక్ట్స్ లాట్ ఆఫ్ హిస్టరీ. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే యాక్చువల్లీ ఇవాళ మనం అందరినీ చూడడం అయ్యింది, ఇంట్రాక్షన్ కూడా బాగా మంచిగా అయింది, వాళ్ళు వర్క్ చేస్తున్న టైం కూడా వచ్చాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. నేను వస్తాను అనగానే యూ వెల్కమ్ మీ. అండ్ సో ఇంకా ఇట్లా అడుగుతున్న కొద్దీ నాకు ఇంకా ఏవేవో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి, బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టాప్ దిస్. సో ఎనీథింగ్ మీరు ఇంకా ఏమైనా నేను అడగండి కానీ ఏమైనా అంటే నాకు తెలుసుకోవాల్సింది కానీ ఏమైనా ఉంటే యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ, సో దట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ మై loved ones and all the people who loves art. Thank you so much. సో ఇలా చెరియల్ మాస్క్ కూడా తీస్తారు, మనకి బాగా తెలుసు. అండ్ ఈరోజు మనం డీప్గా కలర్స్ గురించి, చెరియల్ ఫామ్ ఏంటి, ఆర్ట్ గురించి ఏంటి అనేది మనకి జనరల్గా దొరికేస్తుంది. అది కాకుండా సరదాగా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ జర్నీ ఏంటి తెలుసుకోవడానికి వచ్చాము. సో మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి మాస్క్స్ కానీ ఇంకా ఎన్నో రకాల గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలని అనుకుంటే వీళ్ళ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. దీంట్లో నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్స్ వీళ్ళ ఏంటి అనేది పెడతాను, తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎంకరేజ్ ఆర్టిస్ట్, బికాస్ ఇది హ్యాండ్ మేడ్. మనకి జనరల్గా అన్నం తినేటప్పుడు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రుచి ఉన్నట్టే ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ప్లీజ్ ఎంకరేజ్ లోకల్ ఆర్టిస్ట్. సో బాయ్.